వాళ్ళకి ఏం తేడా లేదు. ఏం పరిచర్య, దీన పరిచర్య అంటే గతంలోనేమో సైకిల్ దొక్కుని పరిచర్య చేశారు. అంటే అప్పుడు ఎక్కువ అప్పుడున్న ఫైనాన్షియల్ స్టేటస్లు వేరు, ఇప్పుడున్న ఇప్పుడు సైకిల్ దొక్కమని ఏమని నేను చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు మన ఫాస్ట్ యుగం అయిపోయాం కాబట్టి ఉన్న వాహనాలు వాడుకోవచ్చు. కానీ పరిచర్య అనేది దీన పరిచర్య చేయాలి, డబ్బు కోసం పరిచర్య చేయకూడదు. చాలామంది సేవకులు కూడా ఈ విషయాల్లో మారాలి. ఇవ్వండి అంటారు కానీ దేవునికి వాళ్ళు మాత్రము ఇవ్వరు. అది సరిగా వాడబడాలి, దేవుని యొక్క పరిచయం. అందుకే నా మందిరంలో ఆహారం ఉన్నట్లు మీరు ఏం చేయాలి, మీ యొక్క దశమ భాగం అంతా తెచ్చి నా మందిరపు నిధిలో పెట్టండి. దేవుని మందిరపు నిధి ఎందుకోసం తెలుసా? దేవుని పరిచర్య జరుగు నిమిత్తం. ఏదైనా అవసరమైందనుకో మనకి దాన్ని కొనాలి, ఎవరిని అడగాలి? మనం అంతా ఏదైతే కానుకేస్తున్నాం ఆ కానుకతో మనం కొనుక్కొని రావాలి దాన్ని. అంటే దేవుని పరిచర్య జరగడం కోసం. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఏలియాని దేవుడు పోషించాడు లేదా? ఏలియాకి ఏది లేదండి. యేసుక్రీస్తు వారు కూడా పరిచర్య చేసేటప్పుడు ఆయన సంచి తగిలించుకొని వెళ్ళిపోతూ ఉండేది. యేసుక్రీస్తుకి ఆస్తులు ఉన్నాయా? ఇల్లు కూడా సరిగ్గా లేదు. ఇల్లు విడిచిపెట్టి ఎప్పుడు బయట తిరుగుతూనే ఉండేవాడు. ఒక సంచి జోలు వేసుకొని తిరుగుతూ ఉండాడు. అంటే ఈ విధంగా దేవుడు ఆ బిడ్డల్ని పోషిస్తూ వచ్చాడు. ఏలియాని కూడా దేవుడు పోషించాడు. ఇక అదంతా అయిపోయిన తర్వాత 22వ వచనం చూడండి ఒకసారి. యెహోవాకు ఒక్క నిమిషం 20వ వచనం. యెహోవా నా దేవా నన్ను చేర్చుకొని విధవరాలు కుమారుని చంపినందుకు ఆమె దిక్కులు రాజేస్తూ అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారదోచుకుని యెహోవా నా దేవా నా మొర్ర ఆలకించి చిన్నవాని ప్రాణం మరల రానిమ్మని యెహోవాకు ప్రార్థించగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రాయించినప్పుడు అతడు వాడు బ్రతికేను. ఏ కుటుంబంలో అయితే రొట్టె అప్పం ఇచ్చింది ఆ కుటుంబంలో బిడ్డకి ఏం వచ్చిందంటే తర్వాత 17 వచ్చిన చూడండి. అది తర్వాత ఆ ఇంటి యజమానుడైన ఆమె కుమారుడు రోగి ప్రాణం నిలువజాలంతా వ్యాధి గలవాడేను. ఎప్పుడైతే దేవునికి ఇచ్చిన తర్వాత ఆ కుమారుడికి రోగం వచ్చింది, చనిపోబోతున్నాడు. అప్పుడు ఏలియా ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను పోషించారు వాళ్ళు, కానీ ఆ కుటుంబం కష్టాల్లో ఉంది ప్రభు అంటే వెళ్ళిపోయి ఏలియా ప్రార్థన చేయగా కుమారుడు బతికాడా లేదా? అమ్మ అర్థమవుతుంది మీకు? హాస్పిటల్కి పెడుతున్నాం డబ్బులు మనం చాలా. దేవునికి ఇచ్చి చూడండి, హాస్పిటల్ బిల్లు తగ్గిస్తాడు దేవుడు. ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ ఏం చేశాడు? దేవుడు బ్రతికించాడు కుమారుడైన. సరే, ఆ తర్వాత ఇదంతా మనం చూసాము. 17వ వచనంలో 18వ అధ్యాయంలో చూస్తే మీకు అందరూ తెలిసి లాస్ట్ వీక్ జ్ఞాపకం చేసుకున్నాం. బయలు ప్రవక్తలతో ఏమంటాడు? ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్య ఉంటారు? రోషము కలిగి అగ్ని కురిపించినాడు ఏలియా. 450 మంది ప్రవక్తలను తీసుకొచ్చి ఇదిగో నేను చెప్తే వినండి ఒకసారి, మనం చదివితే అంత టైం సరిపోదు, వినండి. బయలు ప్రవక్తలు ఎక్కువైపోతే వాళ్ళు బయలు ప్రవక్తను పూజ చేస్తున్నారు, వాళ్ళు యెహోవా దేవుని పూజ చేస్తున్నాడు. యెజబెలు బాగా విజృంభించిపోతూ ఉంది. ఆ సమయంలో మీరు ఎంతకాలం 2 తలంపుల మధ్య ఉంటారు? మీ దేవుడైతే కనుక మీకు మొక్కుతాం, యెహోవా దేవుడైతే యెహోవాకు మొక్కుతాం. కాబట్టి మనం ఒక నిబంధన చేసుకుందాం, మనం ఒక బలిపీఠం చేసుకొని ఒక ఎద్దును అక్కడ పెట్టేసి దాన్ని చంపి పెట్టేసి ప్రార్థన చేద్దాం. ఎవరి ప్రార్థన విని దేవుడు ఆకాశం అగ్ని పంపిస్తాడో ఆ అగ్ని వచ్చి కాల్చివేయబడినప్పుడు వారి దేవుడే నిజమైన దేవుడు అని చెప్పగానే బయలు ప్రవక్తలు ఒప్పుకున్నారు, అంగీకరించి ఓకే చెప్పారు. తర్వాత కర్మేలు పర్వతానికి వెళ్ళిపోయారు. ఎక్కడికంట? కర్మేలు పర్వతానికి వెళ్ళిపోయి కర్మేలు పర్వతం మీద ఏలియా ముందుగా వాళ్ళకి అవకాశం ఇచ్చాడు, ముందు మీరే ప్రార్థన చేయండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఓ బైలా రా దిగిరా అని ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాళ్ళ నామం ఎత్తి పాటలు పాడేదో ప్రార్థన చేశారు. ఉదయం నుండి మధ్యాహ్నం చేస్తే వచ్చాడా? అప్పుడు ఏలియా ఏమంటాడు? నిద్రపోతున్నాడేమో, ప్రయాణంలో ఉన్నాడేమో, మరి ఎక్కువగా పిలవండి. అసలు వాళ్ళు దేవుడైతే కదా బయలు ప్రవక్తలు. ఏలియా అపహాస్యంగా మాట్లాడాడండి, కెమెరాకి తగలకుండా కూర్చోండి. ఓకే, మరలా ఇంకా మధ్యాహ్నం దా చేసిన రాలా, ధ్యానంలో ఉన్నాడేమో, నిద్రపోతుంది మీ మాట వినపడాలంటే ఇంకా పెద్దగా కేకలు వేసేసి వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా వాళ్ళు చీల్చుకుంటున్నారండి బాడీని. ఏం చేశారు వాళ్ళు? వారి దేహాన్ని రక్తము కారునంత మట్టుకు చీల్చుకుంటా, ఓ బైలా రా ఇదిగో నేను చీల్చుకుంటున్నాను, నా ప్రార్థన అంగీకరించవా అని వాళ్ళు అందరూ ఏం చేశారంటే ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తారు. అయినా కానీ దిగి వచ్చిన ఎవడు కూడా దేవుడు మనం చీల్చుకుంటేనే కాల్చుకుంటేనే రాడండి, విశ్వాసం ద్వారా దిగి వస్తాడు. అంటే దేవుళ్ళు కానుదానికి వాళ్ళు ప్రాణాలు కూడా ఇచ్చేస్తారు. అయిపోయిందంతా చీకటి పడిపోతుంది, అయినా రాలి. ఇప్పుడు అయ్యా మీ వంతు అయిపోయింది, ఇప్పుడు నా వంతు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇదిగో
ఆ యొక్క దాని చుట్టూ ఏం చేయాలంట, బలిపీఠం కట్టి బలిపీఠం చుట్టూ ఏం చేయాలి, కందకం తవ్వండి. అంటే ఒక గుంట తీసి నీళ్లు పోయండి, మాంసాన్ని బాగా తడపండి. ఇప్పుడు నేను యెహోవా నామములో ప్రార్థన చేస్తా. యెహోవా నామములో ప్రార్థన చేయగానే చూద్దాం ఇప్పుడు వాక్యంలో 18వ అధ్యాయం ఒకసారి చూడండి, 36వ వచనం చూడండి. అస్తమైన నైవేద్యం అర్పిస్తామని ప్రవక్త ఏలీయా దగ్గరకు వచ్చి ఇలా ప్రార్థన, అబ్రహాము ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవే దేవుడు విన్నావు, నేను నీ సేవకుండా ఉన్నాను. ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసివనియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన, యెహోవైన నీవే దేవుడు ఉన్నావు అని నీవు వారి హృదయంలో నీ తట్టుకు తిరగొచ్చేదు అని ఈ జనులు తెలియనట్లుగా నా అతి ఇలాగూ ప్రార్థన చేయొచ్చు. యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకముందున నీళ్లను ఏం చేశాడు దేవుడు, కట్టెను, తర్వాత కందకములను, నీటిని, రాళ్ళు కూడా కాలిపోయినాయండి. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. అసలు మొత్తాన్ని ఏం చేశాడు, బుగ్గిని దహించి కందకముందున నీళ్లను ఆరిపోయి అందులో జనులందరూ దాన్ని చూసి యెహోవాయే దేవుడు, యెహోవాయే. చెప్పండి, ఇప్పుడు జీవం కలిగిన దేవుడు ఎవరంట? పిల్లలు మాట్లాడుతుంది, సరైన కూర్చొని ఇంటి దగ్గర చేసుకున్న వరకు ఇటు తిరగండి. యెహోవాయే దేవుడని వాళ్ళందరూ కేకలు వేశారు. ఒప్పుకున్నారా లేదా వీళ్ళందరూ? కానీ వాళ్ళందరినీ ఏం చేశాడు ఏలీయా, 450 మంది ప్రవక్తలను వెంటబడి ఈ విషయం తెలిసింది ఎవరికి? యెజబేలు తెలిసింది. నా ప్రవక్తలందరినీ ఆహాబేలు చెప్పాడు భార్యకి, ఇదిగో ఏలీయా ఇలా చంపించేశాడు, ఇలా జరిగింది. ఇప్పుడు చెప్పాడు కదా ఆహాబు చెప్పినప్పుడు, అసలు నిజంగా ఏంది ఏలీయా ప్రార్థన చేసాడు, ఆకాశం అగ్ని దిగి వచ్చింది, మన బయలు ప్రవక్తని నువ్వు చెప్పే బయలు ప్రవక్తని తెచ్చావు, నువ్వు ఇంత ప్రార్థన చేసే కానీ అసలు దిగను కూడా చెప్పగానే నీకు కోపం వచ్చేసింది. నిజమా? అవునా? ఏలీయా ప్రార్థన చేసి దిగి వచ్చింది అంటే నేను ఎంతకాలం పూజ చేసిన బయలు దేవుడు కాదా అని అనుకుందా? ఏమనుకుంది? అసలు ఏలీయా ఎంత పని చేశాడా? అజ్ఞానురాలు అండి. దేవుడు అద్భుతం చేసినా కానీ గ్రహించలేని అజ్ఞానురాలు. రెండు తలంపుల మధ్య ఎందుకున్నారు? ఇప్పుడు మీలో చాలామంది బయట కూడా చూడండి, దేవుడు అద్భుతం చేసినా గ్రహించలేని అజ్ఞానురాలు. నిజమైన దేవుడు కాదని చెప్పిన పూజ చేసేటువంటి వాళ్ళు చాలామంది. ఏలీయాను చంపేస్తాను ఒక మాట చెప్పింది కదా, చూడండి ఒకసారి. ఈ వాక్యం ఎక్కడుంది? 19వ అధ్యాయం చూడండి. ఏలియా చేసింది ఖడ్గము చేత ప్రవక్తలు చంపిన సంగతి ఆహాబు యెజబేలును తెలియజెప్పగా, యెజబేలు ఒక దూత చేత ఏలియాకి ఈ వర్తమానం పంపి, నీవు ఈ రాత్రి వేళకు నీ ప్రాణములో వారి ప్రాణములో లేనియుள்ள దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయను గాక అని చెప్పగానే, కాబట్టి అతని సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణం కాపాడుకొని యూదా సంబంధమైన బయర్షెబా చేరి అక్కడ ఉండమని తన దాసుని చెప్పి ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బది వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై ఏం చేశాడు? యెహోవా, ఇంత మట్టుకి నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకుని ప్రార్థన చేసిన. అతను బదిరీ వృక్షం కింద పరుండి ఉండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, నీవు లేచి భోజనం చేయమని పిల్లలు అక్కడ కిటికీలు పడదు, కింద పడితే పిల్లలు లోపల రండి, వంగి కిటికీలు చేస్తున్నారు, కింద పడతారు. వినండి ఒక్క విషయం, ఇక్కడ నీ ప్రాణం తీసేస్తానని చెప్పగానే ఏలి ఏమైపోయాడంట? ప్రాణభయం వచ్చింది. ఎవరికి భయపడ్డాడు? లోకస్తులకి. నేను ఒకటి చెప్తే, మీరు లోకస్తులకి ఎప్పుడూ భయపడాల్సిన అవసరం లేదు. దెయ్యాలు సేవ చేసేవాళ్ళు అండి, వాళ్ళకి భయపడాలా? కానీ అంత రోషం కలిగిన ప్రవక్త, దేవుని యొక్క అగ్ని దింపినవాడు యెజబేల్ నీ అంతు చూస్తా అన్నాడా? ఏమైపోయాడు? ఒక్కసారిగా డల్ అయిపోయాడండి. మనం అన్ని విషయాల్లో ప్రార్థన బాగా చేస్తావు, చిన్న కీడు రాగానే నీ హాస్పిటల్లో బాగాలేదు, నీకు ఆరోగ్యం పోయింది, నువ్వు ఎంతకాలం బతకనేసరికి ఏమైపోతారు మీరు? అమ్మా ఏది ప్రభువా, ఏం చేసావు ప్రభువా, నా పితలకి నేను గొప్పవాడిని కాదు కదా ప్రభువా, ఎంత చేసేవాడిని ప్రభువా, నాకు ఏదండి ఎందుకు చేసావు ప్రభువా అని నిత్తురు పిలుస్తాం లేదా? ప్రార్థన బాగా చేస్తాను ఒక్కొక్కసారి, ఏలియా అంటే రోషం కలిగి జీవిస్తావు ఒక్కొక్కసారి. నీకు ఎవడన్నా వార్నింగ్ ఇవ్వగల ఏం చేస్తావు? అమ్మో వాడు నన్ను చంపేస్తాడేమో, నీకు ఏదైనా కష్టం రాగానే అమ్మో ఈ కష్టం నన్ను పాడు చేస్తేమో, నీకేమైనా అప్పు రాగానే అమ్మో ఇది నన్ను నాశనం చేస్తే అని మీరు అనుకోలేదు ఎప్పుడు? ఖచ్చితంగా అనుకుంటాం. మనిషి ఏలియా మనం అంటే స్వభావం గలవాడే, అవునా కదా?
కానీ ఏలియానంట అలా చేస్తూ ఉంటే బదరీ వృక్షం కింద పారిపోయి దాక్కొని పడుకొని ఆదమరి నిద్రపోతున్న దేవదూత వచ్చింది. దేవదూత చేంజ్ చేసి చూద్దాం ఒకసారి. అతను బదరీ వృక్షం కింద పడిన 5వ వచనం 19:5. పరుని నిద్రించిన ఒక దేవదూత వచ్చాను ముట్టి నీవు లేచి భోజనం చేయమని అతడు చూచినంతలో తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ల బుడ్డి కనబడి కనుక భోజనం చేసి తిరిగి పరుడు. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతను ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైనది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజన పొలం 40 రాత్రి పగళ్ళు ప్రయాణం చేసి హోరే పర్వతానికి వచ్చాడు. చూడండి, అసలు చచ్చిపోతాను అనుకున్నటువంటి వ్యక్తి, నాకు మరణమైపోతాను అనుకున్న వ్యక్తి డిప్రెషన్కి వెళ్ళిపోయాడండి. డిప్రెషన్లో ఉంటే దేవుని దూత వచ్చి భయపడవాక నువ్వు. అమ్మ, ఈరోజు ఎవరైనా డిప్రెషన్లో ఉన్నారా, బాధలో ఉన్నారా, నాకు అది కష్టం ఈ కష్టం అనుకుంటున్నారా? అయితే మీకు ఒక మాట, దేవుడు తన దూతను పంపించి, ఆ రోజు దూతలు ఉన్నారు కాబట్టి చెప్పించి, ఇప్పుడు దూతల అవసరంలా మీకు దేవుని సేవకుల చేత మాట్లాడిస్తాడు దేవుడు. భయపడొద్దు. నీకు కష్టం వచ్చిందని, నీకు డిప్రెషన్ వచ్చిందని, నేను ఎవరో చంపేస్తారని, నీ అప్పుల బాధ నేను ఇచ్చేస్తానని, ఆరోగ్యం నేను పాడు చేస్తాను, నేను చచ్చిపోతానేమో అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఏం రాగానమ్మో నేను చచ్చిపోతాను, నా పరిస్థితి ఇంతేనేమో భయపడిపోతాం, అవునా కదా? కానీ ఇలాంటి పరిస్థితిలో ఒక భోజనం చేసి తిరిగి లేచి ప్రయాణం చేశాడు. ఒక్క పూట భోజనం 40 రోజులు ఎవరైనా ప్రయాణం చేస్తారా కంటిన్యూస్గా? మీరు ఉదయం బయలుదేరి ఒక 2 కిలోమీటర్లు నడిస్తే తిన్నదంతా అరిగిపోయింది. కానీ ఒక్క పూట భోజనం చేసి 40 దినాలు ప్రయాణం చేశాడు శక్తితో. ఎవరి శక్తి ఇదంతా? దేవుని వాక్యం అనే దాన్ని మీరు భోజనం చేయండి, మీరు నడుస్తారు ఎంతకాలమైన. దేవుని వాక్యాన్ని భుజించండి, దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఖచ్చితంగా మీకు ఇంకా శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఈరోజు నా బ్రతికింతే, నాకింతే, నేను నడవలేను, నేను బ్రతకలేను, నాకు రోగం నన్ను నడవనేదు, నాకు డబ్బు లేదు అనుకుంటున్నారేమో. నీ శక్తికి మించిన ప్రయాణం ఇంకా నీ ముందు ఉంది. కాబట్టి నువ్వు నడుం కట్టుకో, దేవుని కోసం నిలబడు. దేవుడు మీతో మాట్లాడే మాట, నడుం కట్టుకో, నేను వెళ్తాను. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడు నన్ను నడిపిస్తాడా లేదా? మీరు అనుకోండి, దేవుడు నన్ను నడిపిస్తాడు. శ్రమలోనైనా నన్ను చెయ్యి, ఓ పాట ఉంది కదా, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, అది 2వ వచనం ముందు పాడేశా. ఓకే. చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. పాడండి, నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. దేవుడు నడిపిస్తాడు లేదా? కాబట్టి డేలా పడిపోవద్దు ఎవరు. ఆరోగ్యం బాగాలేదని, ముందుకెళ్ళడానికి సమయం లేదని, నాకు ఏది బాగాలేదని మీరు భయపడొద్దు. నీ శక్తికి మించిన ప్రయాణం నీకు ఉంది. కాలనీలు చదివేటప్పుడు మా ఫ్రెండ్ డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. అక్కడ బెరాకా చర్చి అని ఒక మంచి సేవకుడు వెళ్ళాం మేము. వెళితే ఆయన ఈ వాక్యం చూపించాడు. ఎంత బలం వచ్చిందంటే, నువ్వు డిప్రెషన్ అవ్వద్దు, నీ దేవుడిని నడిపిస్తాడు. కష్టాలు వస్తే ఏలియా సుఖంగా ఉన్నాడా? కష్టపడ్డాడు దేవుని భక్తులే. కానీ ఈరోజు నీ కష్టం వచ్చినా నీ దేవుడిని లేపి నడిపిస్తాడు. భయపడకు, ఆత్మీయ ఆహారం భుజించు, దేవుని వాక్యం విను, దేవుడిని నన్ను నడిపిస్తాడు. ఏలియా చేసి ఇంకొక అద్భుతం చేసి ముగించేస్తా. ఏలియా అంటే ఒకసారి వర్షాలు పట్టలేదు కదా, 42 వచ్చిన చూడండి ఒకసారి, 18వ అధ్యాయం 42 వచ్చిన. ఆహా భోజనం చేయమని కానీ ఏలియా కర్మేలు పర్వతం మీద పోయి నేల మీద పడి ముఖం మోకాళ్ళ మధ్య ప్రార్థన చేసాడు. ముఖం మోకాళ్ళ మీద ఉంచుకొని తర్వాత అతను తన దాసుని పిలిచి, నువ్వు పైకి పోయి సముద్రం వైపు చూడమని వాడు మెరక ఎక్కి పారదొచ్చి ఏమీ కనబడలేదనక ఇక 7 మార్లు పోయి చూడమని. వినండి, మీరు దేనికోసమైతే ప్రార్థన చేయాలి, ఇంకో విషయం నేర్చుకోండి. పట్టుదల కలిగి ప్రార్థన చేసేవాడు ఏలియా. ఎలాంటి ప్రార్థన చేసేవాడంట? పట్టుదల. ఇంతకుముందు పిరిగితనం కలిగినవాడు, ఇంతకుముందు రోషం కలిగినవాడు, ఇప్పుడు పట్టుదల కలిగి ప్రార్థన చేశాడంట ఏలియా. ఇదిగో కర్మేలు పడతానికి పోయి వర్షాలు రావట్లేదు కదా, వర్షాల కోసం ప్రార్థన చేస్తున్నాడు. తన దాసుని పిలిచి, ఇదిగో నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, దేవుడు కార్యం చేస్తాడని చూస్తూ ఉండు. ప్రార్థన చేయటం, అడగటం చూశాడా? వస్తుందా?
7 సార్లు అలా చేశాడండి. అంటే ప్రార్థన చేస్తున్నాడు, కనిపెడుతున్నాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైనా ప్రార్థించాలి, కనిపెట్టాలి. ప్రార్థనకి జవాబు ఏమైనా వస్తుందా లేదా, చేసి మౌనంగా చేయండి, కనిపెట్టండి. ఇలాగ 7 మార్లు చేశాడంట. చివరికి ఏం జరుగుతుంది? 7వ మారు 44 వచనం. 7వ మారు అతను చూచి, ఇదిగో మనిషి అంత చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నది. నేను నీ ఆహాబు దగ్గర పోయి నీ వెళ్లకుండా వర్షం నిన్ను ఆపకుండా నీ రథము సిద్ధపరచుకుని పొమ్మని చెప్పిన వాడిని పంపిన. అంతలో ఆకాశం మేఘములతో గాలివానతో కారు కమ్మెను, మోపైన వాన కురిసెను. ఆహాబు రథం ఎక్కేజీనికి వెళ్ళిపోయాను. యెహోవా హస్తం ఏలియాను బలపరచుగా నడు బిగించుకుని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని యెజ్రెయేలు గుమ్మం వద్దకు వచ్చారు. అర్థమవుతుందా? ఏలియా ప్రార్థన. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, కానీ అతడు ఆసక్తితో ప్రార్థించగా ఆకాశము వర్షము యాకోబు పత్రికలో ఉంటుంది. కాబట్టి ఏలియా చేసిన ప్రార్థన ఎలాంటిదంటే, మోకాళ్ళ మధ్యలో తలబెట్టుకుని మోకరించి ప్రార్థన చేశాడండి. సాష్టాంగపడి పట్టుదలతో ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనలో జవాబు వస్తుందా లేదా అని గమనిస్తూ ప్రార్థన చేశాడు. అంటే వాచ్ ప్రేయర్ అంటారు దాన్ని. కనిపెట్టి చేసే ప్రార్థన. కనిపెట్టి ప్రార్థన చేశాడు. 7 మార్లు రాలా, 7వసారి వచ్చింది. మీరు కూడా 7 ప్రార్థన చేస్తున్నా జవాబు రాలేదనుకుంటున్నారేమో. ఇంకా ప్రార్థన చేయండి. 7వసారి ఇస్తాడో 6వసారి ఇస్తాడు. ఎవరికి నయమాను మునిగాడు నీళ్ళలో. ఎన్నిసార్లు మునిగాడు? 7 మార్లు మునిగేటప్పుడు ఒకసారి వచ్చిందా, 2 సార్లు వచ్చిందా, 3, 4, 5, 6 సార్లు వచ్చిందా? ఇక నా వల్ల కాదులే అని చెప్పేసి వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? మునుగుతూనే ఉన్నాడు. 7వ మారు వచ్చింది. మీరు కూడా ప్రార్థన చేస్తున్న జవాబు రావట్లేదా వదిలేసి వెళ్ళిపోకండి. ఆసక్తితో ప్రార్థన చేయండి. 7వ మారు దర్శిస్తాడు దేవుడు. 7వ మారు ఆకాశం చిన్న అరిచేయంత మేఘం సముద్రం మీద వస్తుందంట. వచ్చి కారు మబ్బులు గమ్మేసింది. వారు వర్షానికి చెబుతాడు, ఇదిగో వర్షం వచ్చింది కానీ ఆహాబు వెళ్ళిపోమని రథం మీద అని చెప్తాడు. ఆహాబు రథం ఎక్కి వెళ్తుంటే పెద్ద వర్షం వచ్చింది, భయంకరమైన వర్షం వచ్చింది. ఈ ఆహాబు రథం కన్నా ఏలియా ముందుకు పరిగెత్తాడంట. ఎలా వెళ్ళాడు? స్పీడ్, మెరుపు తీగలు అంటారు చూసారా, గుర్రం రథం కన్నా ఏలియా ఫాస్ట్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడండి. శక్తి ఎక్కడ దానికి? దేవుని శక్తి. ఇలాగ పరిగెత్తిన బైబిల్ ఎవరు ఉన్నారా? ఎవరు చెప్తారు? ఇలాగ పరిగెత్తిన వాళ్ళు రథం కంటే ముందు, ఇందులోనే ఆన్సర్ ఉంది, రథం కంటే ముందు పరిగెత్తిన వాళ్ళు బైబిల్లో ఎవరు ఉన్నారు? చెప్పండి, ఎవరు చెప్తారు? నిజంగా చెప్తారంటే మీకు అది గుర్తుంటుంది. ఏలియా రథం కంటే ముందు పరిగెత్తాడు. రథం మీద వెళతా ఉంటే పరిగెడతాడు ఇంకొక ఆయన. ఎలీషా, ఇంకా ఎగ్జాక్ట్లీ నపుంసకుల అధిపతి రథం మీద వెళతా ఉంటే రథముని పరిగెత్తుకొని పోయి తోడుకుంటాడు. ఎవరు తెలుసా? ఫిలిప్. వెరీ గుడ్. మీరు దేవుని వాక్యం ధ్యానం చేస్తాం, గుర్తుకొచ్చారు మీకు అన్నీ కూడా. దేవుని శక్తి నీకుంటే లోకస్తో పని లేదు, నువ్వు ఫాస్ట్కి వెళ్ళిపోతావు. వాళ్ళు 4 రోజులు అయితే ఒకటి, నువ్వు 1 రోజు అయినా ఒకటే. చదువు అని చర్చిని మానేస్తారు చాలామంది. చర్చికి వెళ్ళండి, వాళ్ళు పొద్దుగూకులు చదివినా ఒకటే, నువ్వు కాసేపు చదివినా ఒకటే. అలానే కష్టపడి వద్దు నేను చెప్పట్లా. సమయంలో మిగతా సమయంలో దేవుని సమయాన్ని దొంగిలించుకోవద్దు. దేవుని సమయం దేవునికి ఇవ్వండి. దేవుడు మీకు అలాంటి కృపను అనుగ్రహిస్తాడు. తర్వాత ఇంకో విషయం చెప్తాను. ఈరోజు లెంతీ వాక్యం వచ్చింది, పర్లేదు. ఇంకా 2 minutes. చావుకు భయపడ్డాడు కదా ఎవరు? ఏలియా. కానీ తర్వాత ఏలియా గురించి ఆలోచిస్తే ఒక్క మాట అంటే అది కూడా వినాలి మనం. ఏలియా ఆకాశానికి అగ్నిదాల మీద వెళ్ళిపోతాడు. ఎక్కడ ఎన్నో రిఫరెన్స్ చూడండి. అది అంటే మనం ఏలియా గురించి చెప్పుకుంటున్నాం. ఏలియా అగ్ని రథముల చేత ఆకాశమునకు వెళ్ళిపోతాడు. అది ఎక్కడ, ఆ వచనం ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. ఎన్నో అధ్యాయం అమ్మా? 8? 2వ రాజులు 2:11. అంటే ఈ మధ్యలో జరిగింది చాలా ఉంది, ఇదంతా మనకి వద్దు. ఇక్కడ ఏలియా గురించి చెప్పుకున్నది ముగించేద్దాం. ఇంకా 2వ అధ్యాయం 2వ రాజులో, యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణం చేయబో కాలంలో ఏలియా ఎలీషా కూడా గిల్గాలు వెళ్ళుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలు పొమ్మని సెలవిచ్చాను కనుక నేను దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో నేను. ఎలీషా యెహోవా జీవంతో నీ జీవంతో నేను నిన్ను విడుగని చెప్ప. వారిద్దరు బేతేలకు ప్రయాణమై వెళ్ళారు. తర్వాత ఇదంతా మీరు చదవండి. 11వ వచనం.
వారింకను వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రమును కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణం. ఎలీషా అది చూచి నా తండ్రి ఇశ్రాయేలు రౌతులు నీవే అని కేకలు. అందులో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలు ఇప్పుడు ఇది లాస్ట్ ఫైనల్. ఏలియా ఎలా వెళ్ళాడంటే పైకి అగ్ని రథములు కనబడి వేరు చేస్తే సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఏలియా ఎప్పుడు మరణించాడు చెప్పండి? తరలిరా యువతరమా తరలిరా యువజనమా కదలిరా యువతరమా తరలిరా ప్రభు యేసుకు నీవు కావాలి ప్రభు చెంతకు నీవు చేరాలి ప్రభు యేసుకు నీవు కావాలి ప్రభు చెంతకు నీవు చేరాలి ప్రభు పనికై కదలిరా ప్రభు కొరకై తరలిరా ప్రభు పనికై కదలిరా ప్రభు కొరకై తరలిరా కదలిరా తరలిరా కదలిరా తరలిరా నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా రక్షించు వారెవరు లేకనే చేజారి పోవుచుండగా నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా రక్షించు వారెవరు లేకనే చేజారి పోవుచుండగా నీకేల నిర్లక్ష్యము ఎందుకు అలక్ష్యము ప్రభు మనస్సుని వెరుగుము ప్రభు కొరకై పని చేయుము నీకేల నిర్లక్ష్యము ఎందుకు అలక్ష్యము ప్రభు మనస్సుని వెరుగుము ప్రభు కొరకై పని చేయుము కదలిరా తరలిరా కదలిరా తరలిరా అపవాది గర్జించు సింహమై అంతట తిరుగాడుచుండగా ఎవరిని మృంగుదునో అని కనిపెట్టి పోరాడుచుండగా అపవాది గర్జించు సింహమై అంతట తిరుగాడుచుండగా
కదలేరా రా, తరలిరా. వ్యర్థమైన ప్రతి వాటికై పరుగులేలవో సోదరా, అల్పమైన ఈ భోగము విడిచిపెట్టు ఓ సోదరి. వ్యర్థమైన ప్రతి వాటికై పరుగులేలవో సోదరా, అల్పమైన ఈ భోగము విడిచిపెట్టు ఓ సోదరి. ఒకటే విలువైనది నీ బ్రతుకును మార్చునది, ప్రభు ప్రేమను నీ వెరుగుము, ప్రభు దర్శనం నెరవేర్చుము. ఒకటే విలువైనది నీ బ్రతుకును మార్చునది, ప్రభు ప్రేమను నీ వెరుగుము, ప్రభు దర్శనం నెరవేర్చుము. రా, కదలిరా రా, తరలిరా రా, కదలిరా రా, తరలిరా. యువజనమా కదలిరా, యువతరమా తరలిరా, యువజనమా కదలిరా, యువతరమా తరలిరా. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు పనికై కదలిరా, ప్రభు కొరకై తరలిరా, ప్రభు పనికై కదలిరా, ప్రభు కొరకై తరలిరా.